నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. ఎర్రకోట మీద నుంచి ప్రధానమంత్రి చేసిన వ్యాఖ్య, కామెంట్ దిమాగి నక్సల్స్ ఎందుకు భుజాలు తడువుకుంటున్నారు? కారణం ఏంటి? ఆయన అన్న కాంటెక్స్ట్ ఏంటి? వీళ్ళకి అవగాహనలోకి వచ్చిన అంశం ఏంటి? ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఎక్కడో పొదల్లో పుట్టల్లో దాక్కున్న చిదంబరం లాంటి వాళ్ళు కూడా బయటకు వచ్చి వాళ్ళు మాట్లాడేస్తున్నారు. థ్యాంక్ యూ మోడీ గారు. చిదంబరం గారు ఇంకా జనజీవన స్రవంతిలోనే ఉన్నారు. ఆయన కూడా వచ్చి వర్తమాన రాజకీయాల మీద మాట్లాడుతున్నారనే విషయాన్ని ఈ జనరేషన్, ఈ జెన్జీ పిల్లలకి తెలియజెప్పారు. ఈ రకంగా చిదంబరం గారు మోదీకి ధన్యవాదాలు చెప్పుకోవాలి, ఆయన్ని మళ్ళీ జనంలోకి తీసుకొచ్చినది. సరే, ప్రకాష్ రాజు ఎలాగూ మాట్లాడతారు ఆయన. ఎందుకంటే ఒక అంశమో లేకపోతే ఒక ప్రతిపాదనో జనం మధ్య చర్చకు వచ్చినప్పుడు దాన్ని ఆలంబనగా చేసుకొని ఎదగటానికి కొందరు ప్రయత్నిస్తుంటారు. ప్రకాష్ రాజు స్వయం ప్రకాశుడు. వాస్తవంగా ఆయన ఇంకొకళ్ళ మీద డిపెండ్ అయ్యి వెలగాల్సిన అవసరం లేదు. కానీ ఈ మధ్య అవుతున్నారు ఆయన. ఈ అంశాలన్నిటికీ సంబంధించి సమగ్ర విశ్లేషణ చేయడానికి మనతో ఉన్నారు తెలంగాణ బీజేపీ సీనియర్ నాయకులు శంకరౌళ్ళ రవికుమార్ గారు. నమస్తే రవికుమార్ గారు. నమస్తే వాసు గారు. ప్రధానమంత్రి చేసిన ప్రసంగంలో చేసిన ఒకే ఒక్క కామెంట్ దిమాగి నక్సల్స్ ఎందుకు ఇంత మంది విశేష ప్రతిభావంతుల్ని అట్రాక్ట్ చేసింది? ముందుగా మీకు 99 ప్రేక్షకులకు అందరికీ కూడా నమస్తే. మోడీ గారు ఆగస్టు 15 ఎర్రకోట వేదికగా మాట్లాడినటువంటి ఒకే ఒక్క మాట, అది తుపాకీ తూటలాగా పేలిందని చెప్పేసి మనం ఖచ్చితంగా చెప్పుకోవాలి. కొలుగులో ఉన్నటువంటి ఎలకలన్నీ కూడా ఒకటేసారి బయటపడ్డాయి, భుజాలు తడుముకున్నాయి. ఈయన మమ్మల్ని అన్నాడు అని చెప్పేసి అన్ని బయటకు వచ్చేసి ఒకటేసారి రచ్చబెట్టాయి. అందులో ముఖ్యంగా మీరు చెప్పినటువంటి ముఖ్యమైన పేరు చిదంబరం గారు. వీళ్ళందరినీ దిమాగి నక్సల్స్ అసలు ఎందుకు అన్నారు, మోడీ గారు ఎందుకు రిఫర్ చేశారు? ఒక చిన్న విషయం చెప్తా. ఆయన దిమాగి నక్సల్స్ ఎవరన్నారు? అఫ్జల్ తేరే ఖాతిల్ జిందా హై, అఫ్జల్ తేరే ఖాతిల్ జిందా హై. అఫ్జల్ గురిని ఉరిశిక్ష వేస్తారు. ఆయనకి జిందా అంటే ఎవరు ఉరిశిక్ష వేసింది? ఈ న్యాయ వ్యవస్థ వేసింది. అంటే ఖాతిల్ జిందా హై అంటే ఈ న్యాయ వ్యవస్థను చంపేద్దాం అనుకుంటున్నారా? అంటే భారతదేశం యొక్క న్యాయ వ్యవస్థను మీరు చంపుదాం అనుకుంటున్నారంటే దాని అర్థం ఏంటి? అంటే మీరు భారత సార్వభౌమాధికారాన్ని మీరు ప్రశ్నిస్తున్నట్టు కదా. అటువంటి వాళ్ళని దిమాగి నక్సల్స్ అన్నారు. కితనే హిడ్మా మారోగే హర్ ఘర్ సే హిడ్మా నిక్లేగా. ఒక నక్సలైట్ని కితనే హిడ్మా మారోగే అంటే ఇప్పుడు ఆ నక్సలైట్లను మీరు పెంచి పోషించాలని చెప్పేసి చెప్తున్నారా? ఎంతమంది చంపుతారు? రాజ్యాంగాన్ని అంటే రాజ్యాంగం ప్రకారము నువ్వు పెన్ను పట్టుకో, గన్ను పట్టుకోకు, నువ్వు మాట్లాడు, తూట పేల్చకు, ఇది కదా చెప్పింది రాజ్యాంగం. మీరు రాజ్యాంగాన్నే మోడీ గారిని మీరు ఉల్టా తిట్టారు కదా, రాజ్యాంగాన్ని మార్చడానికి ప్రయత్నం చేస్తున్నారని అన్నటువంటి ఆ నోళ్ళే రాజ్యాంగానికి వ్యతిరేకంగా పోతున్న వాళ్ళని సపోర్ట్ చేస్తున్నారు కదా. ప్రతి ఇంట్లో నుంచి నక్సల్స్ పుట్టాలా, ప్రతి ఇంట్లో ఒక హిడ్మా పుట్టాలా? పాపం చిదంబరం గారు ఏం మాట్లాడలేదు కదండి ఇవన్నీ. నేనేమంటున్నా సార్, వీళ్ళని నేను చిదంబరం గురించి మాట్లాడతా, వీళ్ళని దిమాగి నక్సల్స్ అన్నారు. కసబ్ ఊరి శిక్ష రద్దు చేయాలని చెప్పేసి ఎంతమంది లెటర్లు ఇచ్చారు మీకు తెలుసుగా. అంటే అది కూడా వాళ్ళని కూడా దిమాగి నక్సల్స్ అని ఎందుకన్నారంటే, కసబ్ లాంటి 250 మందికి పైగా అమాయకులని, టూరిస్టులని చంపి, ముంబై హోటల్ పైన అటాక్ చేసి చంపి, నాకు జైల్లో ఉన్నప్పుడు బిర్యానీ కావాలని చెప్పేసి అట్లా భారతదేశం యొక్క సైన్యాన్ని, భారతదేశం యొక్క న్యాయ వ్యవస్థని అవహేళన చేస్తున్నటువంటి ఈ మేధావులందరినీ కూడా దిమాగి నక్సల్స్ అన్నారు. ఆర్టికల్ 370ని రద్దు చేయాలని చెప్పేసి ఆర్టికల్ 370 పెట్టి కశ్మీర్ని భారతదేశంలో పూర్తిగా విలీనం చేస్తే, కశ్మీర్లో మంచి వాతావరణం నిర్మించి అక్కడ ఉన్నటువంటి యువకులకు ఉపాధి కల్పించి కశ్మీర్ని ఒక భూతల స్వర్గంలాగా అనుకున్న ఒక కశ్మీర్ని మన దేశ ప్రజలందరికీ కూడా అందుబాటులోకి ఉంచితే, కశ్మీర్ని మీరు దేశంలో అభిన్న భాగం అని చెప్పేసి, అంటే కశ్మీర్లో అభిన్న భాగం అని చెప్పేసి మనం అంటే వీళ్ళు భిన్న భాగం, కశ్మీర్ అసలు భారతదేశం భాగంలో కానే కాదని చెప్పేసి వీళ్ళు మాట్లాడుతుంటారు. అందుకే వీళ్ళని దిమాగి నక్సల్స్ అన్నారు. చికెన్ నెక్ను వేరు చేస్తాం, అక్కడ ఉన్న వాళ్ళంతా ముసల్మానులు అన్న వాళ్ళకి సపోర్ట్గా మాట్లాడుతున్నటువంటి వాళ్ళను దిమాగి నక్సల్స్ అన్నారు. ఎక్కడైతే ఇప్పుడు ఆపరేషన్ ఖగార్ పేరుతో ఒక ఆపరేషన్ దేశ హోమ్ మినిస్టర్ ఆధ్వర్యంలో నడుస్తూ ఉంటే ఆపరేషన్ ఖగార్ని వ్యతిరేకించారు. ఎందుకు వ్యతిరేకించారంటే అక్కడ ఆ యొక్క గిరిజనులు నివసించేటువంటి ఆ కొండ ప్రాంతాల్లో, ఆ గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి జరగకూడదు, అక్కడ కేవలం నక్సలైట్లు ఉండాలి. అంటే ఆ గిరిజనులు ఏం పాపం చేశారు? వాళ్ళ అభివృద్ధికి నోచుకోకూడదా? వాళ్ళ ఆధునిక జీవనానికి వాళ్ళు అర్హులు కాదా? అందుకే వీళ్ళని దిమాగి నక్సల్స్ అన్నారు. అక్కడ సిఆర్పిఎఫ్ జవాన్లు చనిపోతే
నక్సలైట్ల చేతిలో సిఆర్పిఎఫ్ జవాన్లు చనిపోతే వీళ్ళు పండగ చేసుకున్నారు. అందుకే వీళ్ళను దిమాగి నక్సల్స్ అన్నారు. ఇట్లా చాలా అంశాలు ఉన్నాయి. ప్రధానమంత్రి ఎర్రకోట నుంచి మాట్లాడే ముందు దీనికి సంబంధించి ఇప్పుడు మీ పార్టీ నాయకత్వం ఉంది, మీ బొట్టోళ్ళు ఉన్నారు, ఆరేటర్స్ ఉన్నారు, ఇది దిమాగి నక్సల్స్, దాని నిర్వచనం ఇది, దానికి ఆ కేటగిరీ కింద వీళ్ళందరూ వస్తారని ముందరే సెన్సిటైజ్ చేస్తే పోయేది కదా. ఇవాళ చివరిని ఇచ్చుకునే అవసరం మీకు ఉండేది కాదు కదా. నేను అదే అంటున్నా. ఇప్పుడు దిమాగి నక్సల్స్ అని చెప్పేసి రిఫర్ చేసింది మోడీ గారు వీళ్ళని. నాకు అర్థం కాలే. చిదంబరం గారు ఇప్పుడు మీరు చెప్పారు కదా, చిదంబరం గారు ఎందుకు వస్తున్నారు మధ్యలో? ఒకప్పుడు చిదంబరము ఇదే నక్సలైట్లతో చర్చ చేద్దాము రండని చెప్పేసి హోమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు రండని చెప్పినటువంటి వ్యక్తి, నక్సల్స్కి వ్యతిరేకంగా పనిచేసినటువంటి వ్యక్తి తను హోమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు. తను నక్సల్లాగా ఆయన ఎందుకు ఫీల్ అవుతున్నాడో అర్థం కాలే. తను ఎందుకు కలుగులో నుంచి బయటకు వచ్చాడో అర్థం కాలే. కలుగులో నుంచి బయటికి రావడానికి ఏంటి కారణం చిదంబరం గారికి నాకు అర్థం కాదు. సడన్గా నక్సల్స్ పైన ప్రేమ పుట్టుకొని వచ్చిందా? మీ హయాంలో ఎంతమంది నక్సల్స్ మీరు కూడా చంపారు? మీ హయాంలో నక్సల్స్ చేతిలో ఎంతమంది పోలీసులు సిఆర్పిఎఫ్ జవాన్లు చనిపోయినారు? సడన్గా ఎందుకు గుర్తుకొచ్చింది? ఈయన భుజాలు తడుముకుంటే ఈయన బయటికి ఎందుకు వచ్చిందో అర్థం కాదు. ఇంకో కామెడీగా ఉంటాడు. నేనేమంటున్నానండి, దిమాగి నక్సల్స్ అని చెప్పేసి వీళ్ళందరినీ అంటే ప్రకాష్ రాజ్ బయటకు వస్తాడు. ప్రకాష్ రాజ్ యొక్క ఒరిజినాలిటీ ఇప్పుడు తెలిసిపోయింది కదా. తాను కూడా నక్సల్స్కి సపోర్ట్ చేస్తున్నట్టే కదా, దేశ వ్యతిరేకులకు సపోర్ట్ చేస్తున్నట్టే కదా. ఏమన్నా దిమాగి నక్సల్స్ అన్నారు అంతే. తను బయటకు వచ్చేసి నేనే దిమాగి నక్సల్స్ అని చెప్పి తనే అంటున్నాడు. మోడీ గారు ఏమనలేదే, బీజేపీ పార్టీ నాయకులు ఎవరేమనలేదే. తనే వచ్చేసి దిమాగి నక్సల్స్ అంటే నన్నే అన్నాడు అని చెప్పేసి తనే భుజాలు తడుముకొని వచ్చి తనే మాట్లాడుతుంటే చిదంబరం కావచ్చు, ప్రకాష్ రాజు కావచ్చు, ఇంకా కామెడీగా ఆ దగ్గు మాస్టర్ దగ్గుకుంటూ ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు తను కూడా వచ్చాడు దిమాగి నక్సల్స్ అని చెప్పేసి. ఆ మధ్య కనపడకుండా వెళ్ళిపోయాడు ఆయన. ఇది పంజాబ్లో ఈ పేపర్ లీక్ తర్వాత మీడియా ప్రశ్నలు అడుగుతుందని కనపడకుండా వచ్చాడు. ఆయన కూడా బయటకు వచ్చాడు. అదే అంట సడన్గా బయటకు వచ్చాడు. నేను అందుకే చెప్పాగా, కలుగులో ఉన్న ఎలకలన్నీ కూడా పొగబెట్టగానే బయటకు వచ్చేసినాయి. ఒక్క మాట తూటాలాగా పేలిపోయింది, అందరూ బయటకు వచ్చేసారు. వీళ్ళందరూ కూడా భుజాలు తడుముకుంటున్నారు. నేను ఒకటే చెప్తున్నా, వీళ్ళందరి ద్వారానే ఈ దేశం యొక్క యువత పక్కదారి పట్టే ప్రమాదం ఉన్నది. ఆ ప్రమాదాన్ని మనం ముందే పసిగట్టి వీళ్ళని దూరంగా ఉంచాలా. వీళ్ళపైన ఇటువంటి వాళ్ళపైన ఒక కన్నేసి ఉంచాలని చెప్పేసి ప్రధాని మోడీ గారు ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవ ఉపన్యాస సందర్భంగా ఎర్రకోట మీద నుంచి చెప్పిన విషయం ఇది. మీరు అంటే నాకు హ్యావ్ అన్ అబ్జర్వేషన్, యూ మే డిఫర్ విత్ మీ ఆల్సో, నాకు ఇబ్బంది ఏం లేదు, కానీ యు ఆర్ ట్రయింగ్ టు కనెక్ట్ రియల్ జెన్జీ పీపుల్ విత్ ది యాజిటేటర్స్. అంటే యాంటీ నేషనల్స్ తోటి కలిపే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు వేరు వీళ్ళు వేరు. జెన్జీ ఈ తరం వేరు. ఆ ముసుగు వేసుకుని ఆ క్యాప్ వేసుకొని వచ్చిన 2873 మంది విధ్వంసకారులు వేరు. వాళ్ళని కలిపి చూడకండి అంటున్నా నేనేమంటున్నా, వాళ్ళని కలిపి చూసినట్టుగా అయితే వాళ్ళతో కేంద్ర మంత్రులు అసలు చర్చలే చేసేవాళ్ళు కాదుగా. ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేసేవాళ్ళే కాదుగా. ఒకవేళ వాళ్ళే జెన్జీ అనుకుంటే చర్చలు చేసింది ఎవరితోటి? నేనేమంటున్నా, సౌరవ్ దాస్తో చర్చించారు, అభిజిత్ దీప్కేతో చర్చించారు, అశుతోష్ రాంకాతోటి చర్చించారు. వీళ్ళందరూ ఇప్పటికీ యాక్టివ్ మెంబర్స్ ఆఫ్ ఆప్. నేనేమంటున్నా, ఏదైతే క్రిమినల్ కేసులు రికార్డులు ఉన్నాయని చెప్పేసి మరి చెప్పారు 2700 మంది, 873 మంది, వాళ్ళందరినీ కూడా వెంటనే మేము కేసులు మళ్ళీ బుక్ చేసి వాళ్ళందరూ అదుపులోకి తీసుకున్నారు. చర్చలు అయిపోయిన తర్వాత ధర్మేంద్ర ప్రధాన్ తర్వాత సౌరవ్ దాస్ చేసిన ట్వీట్ చూసారా మీరు? దాని తర్వాత సుప్రీంకోర్టు కూడా వార్న్ చేశాడు. నేను అదే రిమెంబర్, సుప్రీంకోర్టు అని వార్న్ చేశాడు. నేను అదే అంటున్నాను, దారి తప్పుతున్నారు యువత. వీళ్ళని దారి తప్పిస్తున్న వాళ్ళు ఆ దిమాగి నక్సల్స్. వీళ్ళని కనిపెట్టుకొని ఉండాలని చెప్పేసి మోడీ గారు వాళ్ళని రిఫర్ చేశారు కదా. వాళ్ళ ముగ్గురు తప్పించి మిగిలిన వాళ్ళందరూ మాట్లాడారు. నేను అదే అంటున్నా, ఇప్పుడు జెన్జీ వాళ్ళే కాదు, వాళ్ళొక్కలే జెన్జీ కాదు. నిన్న జార్ఖండ్లో అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం తల వంచారు కదా. గొప్ప ప్రజా విజయం అది. విద్యార్థులు అది కూడా గొప్ప విజయం కదా. ఎందుకంటే పరీక్షలు రద్దు చేశారు, పరీక్షల ద్వారా జరిగిన నియామకాలు రద్దు చేశారు. వాళ్ళు కూడా జెన్జీ కదా. సో వాళ్ళు రియల్ జెన్జీ. ఇప్పుడు వీళ్ళందరూ కూడా అంటే ప్రధానమంత్రి గారు చెప్పే విషయం ఏంటంటే, జెన్జీని సరైన దారిలో పెట్టాలి, సరైన వాళ్ళకు అవకాశాలు కల్పించాలి. ఆ సరైన అవకాశాలు కల్పించడం ద్వారా వాళ్ళు ట్రాక్ తప్పే పరిస్థితి లేకుండా చూడాలి. దాని తగ్గట్టుగా మేము యువతకి జెన్జీకి స్కిల్స్ నేర్పించాలనుకుంటున్నాం అని చెప్పేసి 1 కోటి మందికి వాళ్ళకి కావాల్సిన స్కిల్ నేర్పించడానికి ఒక కార్యక్రమాన్ని తీసుకున్నారు. ఆ కార్యక్రమాన్ని విజయవంతంగా ఇప్పుడు రన్ చేస్తారు. మీరు ఆ మొత్తం ప్రసంగం మొత్తం మీరు వింటే మొదట ఏమన్నారు, యువతను దారి తప్పిస్తున్నారన్నారు. ఆ దారి తప్పిస్తున్న వాళ్ళు దిమాగి నక్సల్స్ అన్నారు.
ఆ దారి తప్పకుండా వాళ్ళకు స్కిల్స్ కూడా నేర్పించాలని చెప్పేసి ఒక లక్ష్యం పెట్టుకుని ఒక కార్యక్రమం తీసుకున్నామన్నారు. ఆ స్కిల్స్ పైన దాదాపు కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాం, 1 కోటి మంది దాకా మేము స్కిల్ యూత్ని తయారు చేస్తామని చెప్పేసి చెప్పారు. ఇది కన్స్ట్రక్టివ్ వే ఆఫ్ వర్కింగ్ అంటారు దీన్ని. ఒక కన్స్ట్రక్టివ్ పద్ధతిలో పని చేసుకుంటూ పోవడం, యూత్ కోసం, ఈ దేశ భవిత కోసం పని చేసుకోపోవడం అంటారు. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు, ఇటుపక్క కట్ చేశారు, మేమే నక్సల్స్ అని చెప్పేసి బయటకు వచ్చారు. నేను అదే తప్పంటున్నా. మీరేం కావాలంటే మీ ఉద్దేశం ప్రకారం మీకు ఏం కావాలా, వీళ్ళు అడుగులలో వీళ్ళు కూడా గన్నులు పట్టుకోవాలా,